ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 110వ వీడియోలో ఉన్నాం మనం. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఈ వీడియోలో మొత్తం 10 క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టచ్ చేస్తాను. మీకు డిఎస్సి కోసం కావచ్చు, ఆర్ఆర్బీ కోసం కావచ్చు, రాబోయే గ్రూప్స్ నోటిఫికేషన్లకు అయితే ఏ ఒక్క కరెంట్ అఫైర్స్ మిస్ కాకుండా మరి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్, 2025 ప్రవాస భారతీయ ఉత్సవాల థీమ్ ఏమిటి? వెరీ ఇంపార్టెంట్ అండి. 2025లో మనం ఎన్ఆర్ఐ డే అంటాము, ప్రవాస భారతీయ దివస్ అంటాము. మరి ప్రవాస భారతీయ దివస్ని అయితే మనం ఒడిషాలోని భువనేశ్వర్లో జరుపుకున్నాము. రీసెంట్గా మనము 2025 జనవరి 9ని ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటాం. ఎందుకంటే మహాత్మా గాంధీ 1915 జనవరి 9న దక్షిణాఫ్రికా నుండి ముంబైలో అడుగుపెట్టడం జరిగింది. మరి ఆ తేదీకి గుర్తుగా మనం ఎన్ఆర్ఐ డే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. థీమ్ వచ్చేసి డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్. ఇది గుర్తుంచుకోండి. థీమ్స్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటున్నాయి ఇంపార్టెంట్ దినోత్సవాలకు సంబంధించి. క్వశ్చన్ నెంబర్ అంటే ఇంకొక ఇన్ఫర్మేషన్, 2003 నుండి మనం ప్రవాస భారతీయ దివస్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఎల్ఎం సింఘ్వి కమిటీ చాలా ముఖ్యమైన సిఫార్సులు చేసింది. ప్రవాస భారతీయులపై చేసినటువంటి సిఫార్సుల మేరకు ఈ ఉత్సవాలు అయితే మనం సెలబ్రేట్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 2, 2025 ప్రవాస భారతీయ దినోత్సవం యొక్క ముఖ్య అతిథిగా హాజరైంది ఎవరు అనేది ఇక్కడ క్రిస్టినా క్లారా అండి. వర్చువల్లో అటెండ్ కావడం జరిగింది. ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు. గుర్తుంచుకోండి, చీఫ్ గెస్ట్ కాబట్టి డెఫినెట్గా మనం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్రిస్టిన్ క్లారా, ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు. క్వశ్చన్ నెంబర్ 3, 2025లో బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం పొందిన దేశం ఏది? వెరీ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా మనకు 2025 జనవరిలో బ్రిక్స్ కూటమిలో ఇండోనేషియా మెంబర్షిప్ అయితే తీసుకుంది. ఇప్పటికే మనకు బ్రిక్స్ కూటమిలో వచ్చేసి భారత్, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, రష్యా, ఇండోనేషియా, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే మరి సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇండోనేషియా కూడా ఇందులో ఈ లిస్టులో అయితే మరి ఇన్క్లూడ్ కావడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి. సౌదీ అరేబియా కూడా బ్రిక్స్లో చేరడానికి ఆసక్తి కనబరుస్తుంది. త్వరలో ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 4, 2025 జనవరిలో అగ్ని ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్న లాస్ ఏంజిల్స్ నగరం ఏ రాష్ట్రంలో ఉంది? అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది లాస్ ఏంజల్స్. మరి తీవ్రంగా దెబ్బతింది అగ్ని ప్రమాదంలో. ప్యాలిసైడ్స్ వైల్డ్ ఫైర్గా పేర్కొంటున్న ఈ అగ్ని ప్రమాదంలో తీవ్ర నష్టం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ ఏంజల్స్ హాలీవుడ్ మీకు సినీ పరిశ్రమకైతే ఆ కేంద్ర స్థానం. అది మన కరెంట్ అఫైర్స్లో అడగడానికి అవకాశం అయితే ఉంది. క్వశ్చన్ నెంబర్ 5, 2025లో విడుదల చేసిన ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో నిలిచింది ఎవరు? ఎలాన్ మస్క్ అండి. టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ అయితే మరి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. స్పేస్ ఎక్స్ అధినేత కూడా ఎలాన్ మస్కే. రెండవ స్థానం వచ్చేసి జెఫ్ బెజోస్, అమెజాన్. క్వశ్చన్ నెంబర్ 6, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఖోఖో ప్రపంచ కప్ ఏ దేశంలో జరిగింది? రీసెంట్గా జరిగిందండి. జనవరి 13 నుండి ప్రారంభమై మనకు జనవరి 19 వరకు అయితే ముగిసింది. ఇది ఇండియాలో జరిగింది. వేదిక వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వరల్డ్ కప్ ఇది ఖోఖోకు సంబంధించి. ప్రపంచవ్యాప్తంగా 39 దేశాలు ఇందులో పాల్గొన్నాయి. పురుషుల విభాగంలో 20 జట్లు పాల్గొన్నాయి. మహిళల విభాగంలో 19 జట్లు పాల్గొన్నాయి. ఇక విజేత వచ్చేసి ఇండియా అండి. మెన్ అండ్ ఉమెన్ రెండింటిలో కూడా మనమే విజేతలుగా నిలిచాం. మీరు డెఫినెట్గా డిఎస్సిలో కావచ్చు, రాబోయే మరి గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నోట్ చేసి పెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, 2025 జనవరి 1 నుంచి ఏ నగరంలో భిక్షాటన బెగ్గింగ్ను పూర్తిగా నిషేధించారు? ఇండోర్ అండి, మధ్యప్రదేశ్. భారతదేశంలో ఇలాంటి ఫస్ట్ టైం కాబట్టి ఇలాంటివి ఉన్నప్పుడు కంపల్సరీ మనం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 8, ప్రస్తుతం గూగుల్ సీఈఓ ఎవరు? సుందర్ పిచాయ్ అండి. ప్రస్తుతం గూగుల్ సీఈఓ. ఇంపార్టెంట్ మీకు హూ అండ్ హూ దగ్గర ఇది చదువుకోండి. క్వశ్చన్ నెంబర్ 9, 2024లో గూగుల్ ఆవిష్కరించిన కొత్త చిప్ ఏది? రీసెంట్గా ఆవిష్కరించారని 2024లో విల్లో అనే కొత్త చిప్ ఆవిష్కరించారు. సూపర్ కంప్యూటర్లు కోట్లాది సంవత్సరాలలో పరిష్కరించే సమస్యను ఈ చిప్ కేవలం 5 నిమిషాలలో పరిష్కరిస్తుందని పేర్కొంటున్నారు. లాస్ట్ క్వశ్చన్, 2024 అక్టోబర్లో భారతీయ రిజర్వ్ బ్యాంకు నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? వెరీ ఇంపార్టెంట్. సంజయ్ మల్హోత్రా 26వ గవర్నర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే అపాయింట్ కావడం జరిగింది. ఆర్బీఐ 1935లో ఏర్పడింది. మనకు ఆర్బీఐ మొట్టమొదటి గవర్నర్ సర్ ఓస్బార్న్ స్మిత్ అండి. ఆర్బీఐకి మొట్టమొదటి ఇండియా గవర్నర్ సిడి దేశ్ముఖ్. గుర్తుంచుకోండి. ఇవి ఈరోజు నేను ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి మిగతా 10 క్వశ్చన్స్ మీకు రేపు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.